బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. కేటీఆర్ చిట్టా అంతా తన దగ్గరుందన్న ఆయన సవాల్ చేస్తే బండారమంతా బయట పెడతానని హెచ్చరించారు. తండ్రి లేకుంటే రాళ్లతో కొడతారంటూ నిప్పులు చెరిగారు సంజయ్. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై కరీంనగర్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పై పోరాడుతున్న చరిత్ర బీజేపీదేనని తెలిపారు. సీఎంతో బహిరంగ చర్చకు కమలం పార్టీ సిద్ధమన్న సంజయ్ డేట్ టైం ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు 15% కమిషన్ పైన చర్చించేందుకు రావాలని కోరారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అధికారులు అభ్యర్థులు మాకు టార్గెట్ కాంగ్రెస్ టీఆర్ఎస్ లెక్కడేస్తున్నారు. టీఆర్ఎస్ జీరో పంపిస్తున్నారు. నేను మళ్ళీ టైము డేట్ డిసైడ్ అయ్యి గ్రామాల వారిగా, మండలాల వారిగా, జిల్లాల వారిగా కేసీఆర్ పాలన నుంచి రేవంత్ రెడ్డి గారి 14 నెలల పాలన వరకు మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పట్టుకొని ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ స్కీమ్ కింద ఎన్ని నిలుస్తామో, ఎవరు అవినీతి కూడా మేము బయట పెట్టడానికి మేము సిద్ధము. 15% కమిషన్ విషయం కూడా బయట పెట్టడానికి సిద్ధము. ఎవరి దగ్గర 15% కమిషన్ ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకోబోతున్నారు, ఎవరు డిమాండ్ చేస్తున్నారు కూడా మేము పూర్తి చిట్టాతో రెడీ ఉంటాము. టైము, డేటు, ప్లేస్ డిసైడ్ చేసేది మేము సవాల్ సిద్ధం, వాళ్ళు సవాల్ సిద్ధమా డిసైడ్ చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు చేస్తే వాళ్ళు మాది ఏకగ్రీవ పార్టీ కాదు. రాష్ట్ర అధ్యక్షుడు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్